సెకండ్ గడవని పరిస్థితుల్లో ఉన్నాం. అవును. అలాంటిది ఇప్పుడు 12 నుండి 15% వరకు రీఛార్జ్ ప్లాన్స్ పెరగబోతున్నాయి. అవును. ఎందువల్ల సార్? ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సమస్య ఏంటంటే కార్పొరేట్ ప్రైస్ వారు పొలిటికల్ అండ్ ఎకనామిక్ మైండ్ గేమ్ నడుస్తోందా అన్న ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో మొబైల్ లేకుండా మనం ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. అన్నిటికీ మూలం అప్పట్లో అన్నిటికీ మూలం జగత్ అంటారు కదా, అంటే ఇప్పుడు అన్నిటికీ మూలం ఫోనే. అన్నిటికీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన అవసరాలు ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు వీటిని వీళ్ళు ఎవరి కోసం కొనుగోలు చేయరు అంటే వేరే వేరే కారణాలతో మనకి ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఇవన్నీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తాకిడి మొదలైంది. కానీ రానున్న 3 నుంచి 4 నెలల్లో ఖచ్చితంగా మీ రీఛార్జ్ బిల్లులు 12 నుంచి 20% వరకు పెరుగుతాయి. రెడీగా ఉండాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇదేంటంటే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అలాగే రీఛార్జ్ ప్లాన్లు రేట్లు పెరగబోతున్నాయి. గడిచిన కొన్నేళ్లలో ప్లాన్ ధరలు ఏకంగా 150% పైగా పెరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే కేవలం 3+1 అనే మోడ్లోకి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఎలా అంటే ప్రైవేట్ రంగంలో మనం చూస్తే రిలయన్స్ జియో ఉంది, తర్వాత భారత్ ఎయిర్టెల్ ఉంది, వొడాఫోన్ ఐడియా, ఈ మూడే ఉన్నాయి ఫైనల్ గా. ప్రభుత్వ రంగంలో బిఎస్ఎన్ఎల్ పేరుకు మాత్రం ఉంది. బిఎస్ఎన్ఎల్ ఎన్ని ప్లాన్లు ఇస్తున్నా కొంత సర్వీస్ విషయంలో అక్కడ ఉద్యోగి సరిగ్గా రెస్పాండ్ అవ్వరన్న విషయంలో, లేదంటే బిఎస్ఎన్ఎల్ కొందరు అంటారు బిఎస్ఎన్ఎల్ కావాలనే వీక్ చేసేసారు, ఈ కార్పొరేట్ సంబంధించి ఇవి కొంచెం హ్యాండీగా కొంచెం నిలదొక్కుకోవడానికి అన్న చర్చ కూడా ఉంది. అలాంటి రాజకీయాలు కూడా ఉంటాయి కేంద్రాల్లో, వాటిల్లో అలాంటి స్ట్రాటజీస్ కూడా గతంలో అయ్యాయి ఉండొచ్చు. ఇది ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లకి తిరిగిలేని పవర్ వచ్చేసింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఉన్నా బిఎస్ఎన్ఎల్ నామమాత్రం అయిపోయింది. ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు తిరిగిలేని పవర్ వచ్చేసింది. ఎలా పవరు? మేమేం చెప్తే అదే. నువ్వు ఎవరి కోసం చెయ్యవు, నువ్వు ఎవరి కోసం రీఛార్జ్ ప్లాన్ చేసుకోవు, నీకు అవసరం రీఛార్జ్ ప్లాను, నువ్వు ఇదే రేటుకి నేను ఇస్తా, నువ్వు తీసుకుంటే తీసుకో లేదంటే లేదు అంటే వాళ్ళు ఒక మోనోపొలీ స్టార్ట్ అయిపోయింది. దాంతో ఈ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనకు తెలుసు ఇక్కడ ఏంటంటే దేశంలో 90% పైగా జిల్లాల్లో జియో నెట్వర్క్ అలాగే ఎయిర్టెల్ 5G నెట్వర్క్లు ఎక్కువగా ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా కూడా కొంత 5G కవరేజ్ని వేగంగా పెంచుతుంది, కానీ కొంత వాళ్ళకి సమస్య ఎదురవుతుంది. తమ కంపెనీలు సగటు ఆదాయాన్ని అంటే ఏఆర్పియును పెంచుకోవడానికి కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేయటమే మార్గంగా పెట్టుకున్నారు అన్నది అర్థమవుతోంది. ఫలితంగా కస్టమర్లు ఇక 5G ప్లాన్స్కు కొంచెం గట్టిగానే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేటెస్ట్ ఒక నివేదిక కూడా మనకు అందుబాటులో ఉంది. సెంట్రమ్ నివేదిక ప్రకారం గత త్రైమాసికంలో అంటే గత 3 నెలల్లో జియో ఏకంగా 70 లక్షల మంది కస్టమర్లని అలాగే పెంచుకుంది. 70 లక్షల మంది కస్టమర్లు 3 నెలల్లో వచ్చారు జియోకి. ఎయిర్టెల్కి 50 లక్షల మంది వచ్చారు. వొడాఫోన్ ఐడియాకి 2 లక్షల మంది కస్టమర్లు యాడ్ అయ్యారు. ఈ ప్రైవేట్ టెలికాల ఏఆర్పియు రోజు రోజుకు పైకి ఎగబెడుతుంది. వాళ్ళ లాభాలు బాగానే వస్తున్నాయి. బట్ బిఎస్ఎన్ఎల్ మాత్రం కస్టమర్లని కోల్పోతూ వస్తుంది. ఈ డిజిటల్ విప్లవం పేరుతో సామాన్యుడికి ఇంటర్నెట్ ఒక వ్యసనంగా మారింది కాబట్టి ఈ వీక్నెస్ని ఈ ప్రైవేట్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. మరి కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందా లేదా అంటే మొన్న ప్రధాని మోదీ ఒక ప్రకటన చేశారు. అంతర్జాతీయంగా కొంత విపత్తు పరిస్థితి వచ్చినా, యుద్ధ వాతావరణం వచ్చినా, పెట్రోల్, డీజిల్, గ్యాసు, వంట గ్యాసు ఈ కొరత ఏర్పడినా దానిని చాలా సమర్థంగా సమన్వయంగా మేము ఎదుర్కొన్నాం, సమస్య లేకుండా చేసామని అన్నారు. బట్ ఇది కూడా సమస్యే కదా. ఈ సమస్య పైన కూడా కేంద్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. బిఎస్ఎన్ఎల్ను పూర్తి స్థాయిలో బతికించే ప్రయత్నం చేయాలి, లేదంటే ఈ ప్రైవేట్ సంస్థలకు ముక్కుతాడయ్యాలి. ఇంటర్నెట్ వ్యసనంగా మారిపోయింది కాబట్టి నచ్చినట్టుగా దోచేస్తాము అంటే మరి ఎవరు ప్రశ్నించకపోతే, కేంద్ర ప్రభుత్వం కూడా వివరణ అడగకపోతే, నిలదీయకపోతే మరి సామాన్యుడికి ఆధారం ఏది? కానీ మెంటల్లీ అయితే ప్రిపేర్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి మీ జోబులు ఖాళీ అవుతాయి అంటారు కదా, ఇంకా తాకిడి తగులుతుంది. సరే, ఇక గుజరాత్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అహ్మదాబాద్ ఘటన 2008లో జరిగిన ఘటనకి 8 ఏళ్ల తర్వాత తీర్పు.